ఎస్, గుడ్ మార్నింగ్. సో వెనుక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రండి. వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రండి. ఎవరికైతే ₹1,00,000 జీవితంలో కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం రండి, మిగతా వాళ్ళు అక్కడనే కూర్చోండి. సో అంటే ఈయనేం చెప్తాడని అనుకుంటున్నారేమో మీరందరూ చాలామంది. వంట టైం అయిందేమో కదా బహుశా. ఎస్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. నా పేరైతే ఆంజనేయులు రాసనూరి. నేను ఈ వెస్టీజ్ అనే బిజినెస్ చేయబట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. సో ఇందాక ప్లాన్ చెప్పిన లింగయ్య యాదవ్ సార్కి అండ్ హోస్టింగ్ పగడాల శంకర్ సార్కి అండ్ శేఖర్ పైల సార్కి ఒకసారి నా తరపు నుంచి సపోర్ట్ పెట్టి ఇందాక నుంచి బిగ్ గ్రౌండ్ అప్ ప్లస్ అంటే ఏంది ఇది అని అనుకుంటున్నారు, చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. నాకు కూడా ఒక్క ఇంగ్లీష్ పదం వచ్చు, సపోర్ట్లు గట్టిగా కొట్టాలని అర్థం. ఏందండి బిగ్ గ్రౌండ్ అప్ ప్లస్ అంటే? సపోర్ట్లు. ఈసారి ఎప్పుడన్నా నా మాట వినిపించినప్పుడు సపోర్ట్లు మాట అంటుంటే సపోర్ట్లు కొట్టేసింది. ఓకే, బాగుందా? బాగుందా అండి? సో నా పేరు ఆంజనేయులు రాసూరి. ఈ 5 ఏళ్లలో ఏం జీవితం మారింది వెస్టీజ్ ద్వారా? ఇందాక మాట్లాడుతున్నారు కదా లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నిజంగా అద్భుతం. ఎస్ సార్, నిజమా కదా? సో ఈ వెస్టీజ్కి వచ్చిన తర్వాత మీరందరూ అంటే ఏ ఉద్దేశంతో వెస్టీజ్కి వచ్చారో నాకు తెలియదు. అంటే ఇందాక చూపించినట్టు పెద్ద పెద్ద కార్లు కొనవచ్చు వెస్టీజ్కి వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద ఇట్లాంటి బంగ్లాలు కట్టవచ్చు, మీరు పెద్ద విమానాలు ఎక్కి విదేశాలకు తిరిగి రావచ్చు, లేకపోతే రకరకాలు చెప్తున్నారా లేదా? ఎస్ సార్, ఇది నిజంగా జీవితంలో అవుతాయంటారా? వెస్టీజ్ చేస్తే అవుతాయంటారా? ఏమో నాకైతే తెలియదు. నేనైతే ఆ ఉద్దేశంతో రాలేదు. నాకు ఒకటే అనిపించిందండి, నేను వెస్టీజ్ బిజినెస్ ఈ ప్లాన్ చూపించిన వ్యక్తి మై గ్రేట్ అప్లైన్ ఒడ్డెమాను శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణ మేడంకి నా తరపు నుంచి సపోర్ట్ గట్టిగా పెట్టాను. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు లేకపోయి ఉంటే, వాళ్ళ డైరీలో నా పేరు లేకపోయి ఉంటే ఈరోజు ఆంజనేయులు ఎవరు నాకు తెలిసినంత వరకు నార్మల్గా 15,000కో 20,000కో జాబ్ చేసుకునే ఒక ఆర్డినరీ పర్సన్. ఎస్ సార్, కానీ ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాఆర్డినరీగా మీ కళ్ళ ముందర ఉన్నాడంటే వాళ్ళ డైరీలో నా పేరు ఉండబట్టే కదా. నిజమా కదండి? సో ₹43 నుంచి స్టార్ట్ అయింది వెస్టీలో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి 5 ఏళ్ల ముందు ఈరోజు నా లాస్ట్ చెక్ జూన్ 2024 ₹6,34,353. సో ఎట్లుంది? వెస్టీజ్ బిజినెస్కి వచ్చిన తర్వాత చాలామంది ఎగతాలు చేస్తూ ఉంటారు. సబ్బులు అమ్మేటోడు వచ్చిండు మన గలీలకి, పేస్టులు అమ్మేటోడు వచ్చిండు, రకరకాల. మీకు ఎగతాలు చేస్తున్నారా లేదా? మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా లేదా? నవ్వకపోతే చెప్పండి. మా గల్లీకి 30 మంది ఉన్నారు, నేను తీసుకొస్తా ఖచ్చితంగా. సో అట్లా నవ్వుతేనే మీరు సక్సెస్ అవుతారండి. మీ లోపల ఏముండాలంటే, ఈ బిజినెస్ చేయాలంటే ఫైర్ ఉండాలి. ఏముండాలి? ఫైర్ ఉండాలి. నిజంగా ఎంతమందికి ఫైర్ ఉంది? నిజంగా ఫైర్ ఉంటే స్టేజ్ పైన ఉంటారు. ఎట్లా ఉండాలి ఫైర్ అంటే కనుక, ఒక మంచి చెట్టు మీద 2 పక్షులు కూర్చున్నాయి అన్నమాట. ఇవి ఏం చేస్తున్నాయంటే ముచ్చట్లు పెడతా ఉన్నాయి. ఒకరు చూడు ఒకరు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి 2 వ్యక్తులు ఉన్నారంటే ఆ ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోరు, 3వ వ్యక్తి గురించి మాట్లాడతారు. ఎస్ సార్, నిజమా కదా? సో ఆ ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటే నవ్వుకుంటాను ముచ్చట్లు పెడుతూ ఉన్నాయి 2 పక్షులు. సడన్గా అలా పక్క నుంచి ఏమైందంటే రాకెట్ దూసుకుంటూ వెళ్ళిపోతుంది పైకి. అందులో 2 పక్షులు ఉన్నాయి కదా. మొదటి పక్షి 2వ పక్షిని అడిగిందంట, ఏందే చూడు, నీకు 2 రెక్కలే ఉన్నాయి, నాకు 2 రెక్కలే ఉన్నాయి. ఆ పైకి ఏదైతే ఉందో రాకెట్ దానికి కూడా 2 రెక్కలు ఉన్నాయి. మరి మనం మాత్రం చెట్టు మీద ఉన్నాము, అది మాత్రం పైకి దూసుకెళ్ళిపోతుంది. ఏమై ఉండొచ్చు, దానికి మనకేంది తేడా? అప్పుడు 2వ పక్షి అన్నది, నువ్వేం చూసినావు? నీకు 2 రెక్కలు చూసినావు, నాకు 2 రెక్కలు చూసినావు, దానికి 2 రెక్కలు చూసినావు. కానీ దాని వెనకాల ఎంత మంట ఉందో నువ్వు చూసినావు అన్న. రాకెట్కి ఏముంటుంది వెనకాల? ఏముంటుంది? ఫైర్ ఉంటుంది. ఎస్ సార్, ఫైర్ ఉంది కాబట్టి పైకి వెళ్ళింది. నిజమా కాదండి? ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే మనిషి వెనకాల ఫైర్ ఉండాలి. మనం ఎప్పుడు చెప్తా ఉంటాం కదా మీటింగుల్లో, ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే అప్పన్న ఉండాలి, నొప్పాను ఉండాలి. ఏముండాలి? అప్పాను ఉండాలి, నొప్పాను ఉండాలి. ఎంతమందికి అప్పులు ఉన్నాయి? ఒక్కరు కూడా అప్పులు లేకుండా లేరా? చూడండి, అందరు నా బాధితులే. ఎస్ సార్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు -8 లక్షల అప్పుతో ఉన్నా. నా సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇట్లాంటి మీటింగ్స్ ఏమన్నా
వచ్చినప్పుడు ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయింది. అబ్బా ఎట్లయినా సరే ఈ బిజినెస్ చేయాలి, రేపంచి దుమ్ము దులపాలి, ప్లాన్లకు పోవాలి, కొత్త వాళ్ళని కలవాలని ఒక ఆలోచన ఉంటుండే. రేపు పొద్దున్నే మంచిగా వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూ వేసుకొని నీట్గా రెడీ అయిపోయిన తర్వాత అప్పులో ఇంటి ముందర కూర్చుంటుండే. ఎట్లుంటుంది ఇక? ఎట్లుంటుందంటే పోకపోతే అవుతుందా? ఇమీడియట్గా ఇమ్మంటే అప్లైని ఫోన్ చేస్తాం, సార్ ఈ అప్లైని ఇబ్బంది పెడుతుంది సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటుంటారు. ఇప్పుడు నిజంగా ఎంతమందికి అప్పులు ఉన్నాయి? మీకు అప్పులో ఇంటికి వస్తున్నది ఎంతమంది భయపడుతున్నారు? అప్పు ఉందని ఎంతమంది భయపడుతున్నారు? అప్పు ఉందని ఎంతమంది భయపడుతున్నారు? నేను తెలుగే మాట్లాడదు. మీకు అప్పులు ఉన్నాయి కదా, మీకు అప్పులు ఉన్నాయని ఎంతమంది భయపడుతున్నారు? మీరందరూ భయపడుతున్నారు కదా. నేను ఒకటే మాట చెప్తాను, మీరు భయపడొద్దు. మీరు అస్సలు 1% కూడా భయపడద్దు. మీకు అప్పిచ్చిన కూడా భయపడాలి, ఎందుకంటే మీరు తిరిగి ఇష్టం లేదని. నిజమా కదండి? జుట్టు మన చేతిలో ఉంది, ఏదైనా నీ చేతిలో ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఏదైనా అప్పు ఉంది అని అంటే వాళ్ళ ఫోన్లు ఎత్తారు. ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉన్నా అని చెప్తుంటారు, అబద్ధాలు చెప్తుంటారు. ఇచ్చినోనికి ఎంత కోపం వస్తుంది, వాళ్ళ ప్లేస్ ఉంటే మనకు కూడా కోపం వస్తుంది. సార్ నేనేమంటున్నానంటే, మా అప్లైని అడిగినా, సార్ దీని నుంచి తప్పించుకోవడం ఎట్లా అంటే, పోయి నువ్వు ఎవరికైతే అప్పు ఉన్నావో ఒక 2 సంవత్సరాల టైం అడుగు. ఈ బిజినెస్ ద్వారా ఒక 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి కష్టపడతా, నీ అప్పు నీకు తీర్చేస్తాను చెప్తాను. బాగుంటుందా లేదా అండి? ఇక్కడ చూడండి, బాగుంటుందా బాగుంటుందా? ఇప్పుడు అప్లైన దగ్గరికి పోయి ఈ మాట చెప్తే ఏమన్నా అంటాడా? నేనేమంటున్నా అంటే, కన్నోని కాళ్ళు పట్టుకునే దానికన్నా కలవడ్డోని కాళ్ళు పట్టుకోవడం బెస్ట్, ఉత్తమం. సార్ నిజమా కదా? సో నేనేమంటున్నా అంటే, చూడండి, నాకు అనిపించింది, నాకు శ్రీనివాసాలు చెప్పినాను, అరే పోయి కాళ్ళు పట్టుకోరా ఏమవుతుంది అన్నారు. అంటే ఏంది, నేనేంది ఆయన కాళ్ళు పట్టుకోవడం ఏంటంటే, అరే వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకుని నువ్వు పట్టుకుంటే తప్పే ఉందన్నాను. సో నేను ఏమంటున్నా అంటే, అట్లాంటివి ఎవరైనా ఉంటే కనుక దాని నుంచి పక్కన పెట్టండి. ఈ బిజినెస్ ఏముంది చెప్పండి? ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఫస్ట్ టైం, ఈరోజు ఫస్ట్ టైం. అరే వీళ్ళకి ఒకసారి బిగ్ రౌండ్ అవ్వ సఫర్లు కట్టే కూడా. మరి వీళ్ళకు రాలేదంటారా వర్షం? వీళ్ళకి వర్షం రాలేదా? వీళ్ళు తడవరా? వీళ్ళు తడిస్తే మొలకెత్తారా ఎత్తారా? తడిస్తే భయం అవుతుంది. ఏమైతే చెప్పండి. సో మీ అందరికి ఏమంటున్నా అంటే, ఈ మీటింగ్ రావడానికి చాలామంది సాకులు చెప్తూ ఉంటారు. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, బయట దొరికే వస్తువులు ఏవైతున్నాయో కిరాణా షాప్లో సబ్బు, షాంపూ, పేస్ట్ అనేది అక్కడ బంద్ చేసి ఇక్కడ కొనొచ్చా లేదా? ఎంతమంది షాప్ చేంజ్ చేయడానికి రెడీ ఉన్నారు? నిజంగా ఒక్కసారి చూడండి. ఏదన్నా చేంజ్ చేయమంటే ఇవ్వండి. సార్ నేను 30 ఏళ్ళ సంతూర్ సబ్బే వాడుతున్నాను సార్, సడన్గా పొరపాటు సబ్బు వాడితే పింపుల్స్ వస్తే ఏమవుతుంది? పింపుల్స్ వస్తే ఎప్పుడన్నా నా ముఖం మీద అవుపిస్తున్నారు పింపుల్స్. 5 ఏళ్ళ నుంచి వాడుతుంది. ఈ లెక్క ప్రకారం అయితే మొత్తం ముఖం నిండా పింపుల్సే ఉండాలి. సార్ ఎట్లుంది? డాంబర్ రోడ్ ఉన్నట్టుంది. సార్ బాగుందా పర్లేదా? 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి రకరకాల పార్టీలో ఉన్నదే పార్టీలు మారుస్తున్నారు. మనం సబ్బు, షాంపూ, పేస్ట్ మారుస్తే జీవితం మారుతుందంటే మార్చడానికి రెడీ ఉన్నామా లేదా? మార్చాలి. ఒకవేళ మార్చిన తర్వాత నేను ఏమంటున్నా అంటే, నాకు తెలిసిన వరకు మనం పెట్టుకునే బంగారం కల్తీ ఉంటుంది కానీ ప్రొడక్ట్స్లో మాత్రం కల్తీ ఉండదు. నిజమా కాదండి? ఒకవేళ ప్రొడక్ట్స్లో కల్తీ ఉంటే 20 ఏళ్ళ నుంచి కంపెనీ నడుస్తుందా? వెస్టీజ్ కంపెనీ నడుస్తుందండి? నడవదు. ఎంత మంచి ప్రోడక్ట్ అంటే, ఈరోజు ఇందాక మాట్లాడుతున్న లీడర్స్, నాకు మోకాలు నొప్పులు తగ్గినాయి, మా పిల్లలకు బాగుంది, నాకు హెడేక్ తగ్గింది, లేకపోతే రకరకాల ప్రాబ్లం చెప్తా ఉన్నారు. సార్ ఈరోజు మీరేమైనా పెయిడ్ ఆర్టిస్ట్లా? ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాం స్టేజ్ పైన? ఏం లేదు కదా. ప్రోడక్ట్ బాగుంటే మీరు హ్యాపీగా ఫీల్ అయినారు కాబట్టే కదా. ఈ ప్రోడక్ట్ బాగుందని జనాలకు చెప్పడానికి ఎంతమందికి ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి వెస్టీజ్ ప్రోడక్ట్ బాగున్నాయి, నేను వాడుతున్నా, నువ్వు వాడని చెప్పడానికి ఎంతమందికి ఇబ్బంది అవుతుంది? నాకైతే ఏమి ఇబ్బంది అవుతలేదు. ఎందుకంటే ఒకవేళ 5 ఏళ్ల ముందు ఈ ఆంజనేయ రాజు అనే ఒక వ్యక్తి 8 లక్షల అప్పు చేసి సూసైడ్ అటెంప్ట్ చేసిన, తీర్చడానికి మార్గం లేక ఉరేసుకున్నా. మా ఫాదర్ ఎప్పుడు అంటుండే, నువ్వు దేనికి అక్కడ రావురా, పనికి రావురా అంటే 5 ఏళ్ల ముందు వరకు నేను అట్లనే అనుకున్నా, సూసైడ్ చేసుకోకన్నా ముందు. కానీ ఎప్పుడైతే నేను సూసైడ్ చేసుకున్నావు, మా ఫాదర్ చెప్పింది నిజమైంది. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా అక్కర్రా, తాడు తెగి కింద పడిపోయింది, మా అమ్మ చీర తెగి కింద పడిపోయింది. ఒకవేళ ఆ రోజు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఇంతమంది జీవితాలను చేంజ్ చేస్తుండేనా? చేంజ్ చేస్తున్నాండి. ఎసాను నిజమా కదా?
ఈరోజు వెంకటేష్ సార్ కానీ, లక్ష్మీ మేడం కానీ, రాజు పైల సార్ కానీ, లింగయ్య యాదవ్ సార్ కానీ, అనిల్ పైల కానీ, ఇక్కడ ఉన్న శేఖర్ పైల గారు కానీ, శంకర్ పైల కానీ, సరోజ కానీ, ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈయన సార్ వల్ల జీవితం మారింది, సార్ వల్ల జీవితం అని నాకు తెలిసిన నా వల్ల మీ జీవితం మారలే. నేను తీసుకున్న నిర్ణయం ఏదైతుందో భగవంతుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని నెత్తిన కిరీటం పెట్టుకొని అయితే రాడు. ఎస్ సార్, నిజమా కదండి? ఒక మనిషి రూపంలో ఒక అవకాశం పంపిస్తారు. అవకాశాన్ని ఒకవేళ నువ్వు గుర్తించి దీన్ని ఒకవేళ ప్రాపర్ వేలో యూజ్ చేసుకోను అనుకో, ఇది నీకు ఒక వరమై కూర్చుంటుంది. మీకు ఒక స్వీట్ పెట్టినాం అనుకోండి, ఏం చేస్తారు? ఒక స్వీట్ మీకు పెట్టేసినాం, ఏం చేస్తారు? తక్కువ తినేస్తారు, నోట్లు వేసుకుంటారు. ఆగండి, అది స్వీట్ కాదు, తిరుపతి ప్రసాదం అని చెప్పిన అనుకో, ఏం చేస్తారు? కాళ్ళకున్న చెప్పులు వదిలేసి కాళ్ళకు అద్దుకొని తింటాం. నిజమా కదా? ఇంకొంతమందికి అట్లే పంచుతూ పోయినాం అనుకో, ఇంకొంతమంది ఏమంటారు, వద్దు బాబు నాకు షుగర్ ఉంది, నేను తినలేను అంటారు. ఈ షుగర్ ఉన్న బయట షుగర్ పేషెంట్లు చాలా ఉంటారు. ఈ ప్లాన్ చెప్పినప్పుడు ఆ షుగర్ పేషెంట్లను వదిలేసేయండి, 2 సంవత్సరాలు వెస్టీజ్ బిజినెస్లో ఉండండి. సో నేనేమన్నా ఈరోజు గో క్రౌన్ అని చెప్తా ఉన్నాం కదా, ఒక 3 వ్యక్తులు స్టేజ్ పైకి రండి. ఒకరు బ్లేజర్ వేసుకున్న వాళ్ళు, ఇంకొక 2 పర్సన్స్ రండి, స్టేజ్ పైకి రండి. నో ప్రాబ్లం, రండి. ఎవరికైతే ₹1,00,000 కావాలో వాళ్ళు మాత్రమే రండి స్టేజ్ పైకి. మేడం పరిగెత్తున్నా అంటే తొందర రావాలన్నమాట. సో వెస్టీజ్ బిజినెస్ రైటా రాంగ్ అనేది నేను మీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటున్నారు కదా, చేయాలనుకుంటున్నారా లేదా? చేయాలనుకుంటున్నారు కదా. ఏం కాలేజ్ అయితే బాగుంటుంది హైదరాబాద్లో? మంచి కాలేజ్ నారాయణ, శ్రీ చైతన్య. మా దాంట్లో అయితే 1000 మార్కులు వస్తే ఇళ్ళనే జాయిన్ చేయండి అని చెప్పి ఎల్లనైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎస్ సార్, నిజమా కదా? ఇప్పుడు వీళ్ళు శ్రీ చైతన్యను నారాయణ కాలేజీ అనుకోండి, నేను పేరు మాత్రం తీసుకోండి దగ్గర. వీళ్ళు శ్రీ చైతన్య కాలేజీలో 3 స్టూడెంట్స్, 3 రకాల స్టూడెంట్స్. ఈయన బాగా చదివే వ్యక్తి, ఎట్లా అంటే టాపర్ అనమాట. ఆ కాలేజీకి ఆయన ఉన్న క్లాసు కాదు, ఆ కాలేజీకే టాపర్. ఈయన వచ్చేసి యావరేజ్ స్టూడెంట్, మేడం వచ్చేసి ఫెయిల్యూర్, కొద్దిసేపు అనుకోండి ఫీల్ కావాలి, ఫెయిల్యూర్ స్టూడెంట్. నేను ఇప్పుడు మా పిల్లోని ఈ కాలేజీలో నేను జాయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పర్సన్ దగ్గరికి పోయినా ఈ కాలేజ్ ఎట్లుంటుంది? శ్రీ చైతన్య కాలేజ్ ఫెంటాస్టిక్ ఉంటుంది. మా పిల్లగాన్ని జాయిన్ చేస్తున్నా, చేయొచ్చా వద్దా? చేయొచ్చు 100%. ర్యాగింగ్ అవన్నీ చేస్తారంట, అది నిజమేనా? ఏముండవు, చదివితే పాస్ అవుతాము 100%. నేను ఫస్ట్ ర్యాంక్. ఓకే, ఫస్ట్ ర్యాంక్. ఈ సార్ వచ్చేసి యావరేజ్ స్టూడెంట్. ఒకవేళ ఇలా జాయిన్ చేయొచ్చా మా పిల్లని? చేయొచ్చు సార్, బాగుంటుంది. బాగుంటుందా? బాగుంటుంది సార్. ఇది ఏమంటుందంటే ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా లోపల, చదివితే ఏమంటారు, చదివితే పాస్ అవుతాడు లేకపోతే ఫెయిల్ అయిపోతాడు అని చెప్తాడు ఇండైరెక్ట్గా. మేడం వచ్చేసి ఫెయిల్యూర్ స్టూడెంట్. మేడం మీ కాలేజీ బాగుంటుందా? ఇది ఫెయిల్యూర్ అంటే నేను ఏం చెప్పండి సార్? ఇక దీనంత పరమ కాలేజీ ఇంకోటి చెత్త కాలేజీ లేదని చూడండి. 3 రకాల స్టూడెంట్. పొరపాటున ఈ కాలేజీలో మీరు జాయిన్ చేసిరనుకో, మీ వాడైతే అసలు దేనికి అక్కర్రాడని ఈ కాలేజీలో జాయిన్ చేద్దాం. ఈయన ఏమంటున్నంటే ఏమో చదివితే పాస్ అవుతాడు లేకపోతే లేదు. ఈయన ఏం చెప్తున్నంటే నువ్వు జాయిన్ చేస్తే ఇదే కాలేజీలో జాయిన్ చేయి, మీ వాడు జాయిన్ చేసి మీ వాడు చదివిండు అనుకో సేమ్ నా లెక్కనే తయారవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆ పిల్లోని ఫాదర్, నేను ఎవరి మాట వినాలి? ఈయన మాట వినాలా? మేడం మాట వినాలా? ఎవరి మాట వినాలి? మేడం మాట వినాలా? నేను మీ అందరు చెప్పేది ఏంటంటే ఎక్కడికి పోయినా 3 రకాల వ్యక్తులు ఉంటారు. నేను ఎవరి డెసిషన్ తీసుకుంటున్నా? సక్సెస్ అయిన వాళ్ళ డెసిషనా, ఫెయిల్ అయిన వాళ్ళ డెసిషన్? సక్సెస్ అయిన వాళ్ళ డెసిషన్. చాలామంది ఏం చేస్తారంటే వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఈయన వచ్చేసి DUCD, ఈయన జాయిన్ అయింది కానీ ఏం పని చేయరు. వీళ్ళు జాయిన్ అయిన మేడం మిమ్మల్ని ముట్టుకోం నో, వీళ్ళు జాయిన్ అయినారు కానీ వర్క్ చేయరు. ఇప్పుడు వెస్టీజ్ ఎట్లా ఉంటుంది? ఫెంటాస్టిక్ ఉంటుంది. నాకు వచ్చేసి ఇప్పుడు మంచి లగ్జరీ కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. సో చేయాలి 100%. మీరు వెస్టేజ్ బిజినెస్ చేయాలి. చేస్తే వెస్టీజ్ చేయాలి, సచ్చినా బతికినా వెస్టీజ్ చేయాలి చెప్తాను ఇండైరెక్ట్గా. ఎస్ సార్? ఈ సార్ వచ్చేసి జాయిన్ అయ్యిండు, ఇట్లాంటి మీటింగ్లకు వస్తారు, ఎగ్జైట్మెంట్ అవుతారు, మళ్ళీ పోయి ఆయన పైన ఆయన చేసుకుంటారు. ప్రతి మీటింగ్లో కనిపిస్తాడు కానీ పని మాత్రం చేయడు. ఇప్పుడు ఈయన అడిగితే ఏం చెప్తలేపు?
చాలా బాగుంటుంది సార్. ఈ అవకాశం వచ్చినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. చేస్తే వెస్టేజ్ చేయాలి, లేకపోతే ఇంకేం చేయదు. ఈయన స్క్రిప్ట్ మర్చిపోయినట్టుంది, ఏమో చేస్తే సక్సెస్ అవుతాం లేకపోతే లేదని చెప్తున్నాం. సార్ ఇప్పుడు మేడం అడుగుతున్నా, ఐ లవ్ యూ వెస్టేజ్, ఐ లవ్ యూ వెస్టేజ్, ఐ లవ్ యూ వెస్టేజ్. మేడం కూడా స్క్రిప్ట్ మర్చిపోయినట్టుంది. ఎస్ మేడం ఫెయిల్యూర్ కాబట్టి, బిజినెస్లో ఫెయిల్ కాబట్టి వెస్టేజ్ మాత్రం చేయొద్దు. చాలామంది సోషల్ మీడియా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ద్వారా చెప్తున్నా. అరే వెస్టీజ్ అనే ఒక కంపెనీ ఉంటుంది, ఫేక్ కంపెనీ, ఫేక్ కార్లు, ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ ఇల్లు అని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికి అంకితం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా ఫేక్ అంటే వెస్టీజ్ కంపెనీ నా దగ్గర, నా పేరు ఆంజనేయులు రాస్తున్నది, నేను వెస్టీజ్లో చేయబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కన్న కట్టెలకు ఆలోచన. 8 ఏళ్ళు కంపెనీలో కష్టపడ్డాను. 8 సంవత్సరాలు కంపెనీలో కష్టపడ్డా. చదువు మధ్యలో వదిలేసుకొని ఇట్లే కార్లు వస్తాయి, బంగాలు వస్తాయి, పెద్ద పెద్ద విమానాల్లో తిరిగి వచ్చానంటే చదువు మధ్యలో వదిలేసి కంపెనీకి పోయి 8 సంవత్సరాలు కష్టపడ్డా. కార్ కాదు కదా, కార్ టైర్ కూడా కొనలేకపోయినా. కానీ వెస్టీజ్కి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 5 లక్షల పైన ఇన్కమ్ పర్ మంత్ నెలకు తీసుకుంటూ 30 లక్షల కార్ తీసుకొని ఓపెన్ పర్ చాలామంది వీడియోలు ఎవరైతే చెప్తా ఉన్నారో వీళ్ళు ఎంతసేపు ఉన్న ఏముందండి 10 లక్షల కార్ తీసుకుంటారు, అది అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు, పెద్ద బిజినెస్ అవుతుంది అనుకుంటున్నారు. ఎవరు ల్యాండ్ కూడా, నేను ల్యాండ్ తీసుకున్నా హైదరాబాద్లో 200 గజాల ల్యాండ్ తీసుకున్నా, ఇల్లు కట్టబోతున్నా, 1.5 పెట్టి విత్ షార్ట్ టైం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు అంకితం. ఒకవేళ మీకు నిజంగా నమ్మబుద్ధి కాకపోతే నాకు ఫోన్ చేయండి, లేకపోతే ఈ వీడియో ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేయండి. నేను మా ఇన్కమ్ బ్యాంక్ స్టేట్మెంట్తో సహా నేను ప్రూఫ్ చూపిస్తాను. రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? సో మీ అందరికి ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ వెస్టీజ్కి వచ్చిన తర్వాత మీరు ఎవరిని అడగాలనంటే, ఎవరైతే ఈ బిజినెస్ సక్సెస్ అయ్యారో ఆ పర్సన్ అడగండి వెస్టీజ్ గురించి. మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనకు పన్ను నొప్పి ఉందండి. ఈ పన్ను ఇది పీకించుకోవాలంటే 2 రకాల ఆప్షన్ ఉన్నాయి. ఒకటేమో డెంటల్ డాక్టర్ దగ్గరికి పోవాలి, లేదు అనుకుంటే ఏమంటారు, ఆయన కంసాలి అంటారు కదా, కంసాలి, ఆయన కూడా పట్టుగారు ఉంటారు, ఆయన దగ్గర ఉంటుంది, ఈయన దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరి దగ్గరికి పోవాలి? డాక్టర్ దగ్గర. 2 పట్టుగారే కదా, మరి డాక్టర్ దగ్గర ఆయన దగ్గర పోయినా కూడా వర్కౌట్ అవుతుంది కదా. కానీ అట్లా కాదు. ఎస్ఆర్ నిజమా కాదు? ఇది ఒక సిస్టమ్. ఈ బిజినెస్లో నేను ఏమంటున్నా అంటే, ఎవరైతే సక్సెస్ అయ్యారో నాలాగా ఇప్పుడు ఇక్కడ స్టార్ అండ్ అబౌవ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ చేయి పట్టుకోండి, వాళ్ళు చెప్పినట్టు చేయండి. వాళ్ళ లెక్క మీరు సక్సెస్ కావాలి, వాళ్ళ లెక్క మీరు కారు కొనుక్కోవాలి, వాళ్ళ లెక్క మీరు ఇల్లు కొనుక్కోవాలి, వాళ్ళ లెక్క లైఫ్ లగ్జరీగా లీడ్ చేయాలనుకుంటే కనుక వాళ్ళ మాట వినండి తప్ప. అంతేగాని బయట ఎవడో ఫెయిల్యూర్ అయిన వ్యక్తిని మీరు విన్నారనుకోండి, వాళ్ళ మాటలు వింటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అనమాట, మంది మాటలు పట్టుకొని మనం పోతేనంట మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైనట. అట్లా ఉంటుంది కథ. సో బయట మాటలు ఎవరి మాటలు వినకు. వెస్టీజ్ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ మాటలు వినండి. నేనున్న హెల్ప్ చేయడానికి, మళ్ళీ చెప్తున్నా, నేనున్న హెల్ప్ చేయడానికి 2 సంవత్సరాలు వెస్టీజ్లో నిలబడండి. ఎంతమంది జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెళ్ళండి. జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గవర్నమెంట్ జాబ్ కదా సార్. ఏ రోజన్నా జాబ్కి వెళ్ళేటప్పుడు ఈ కాలు ఇట్లా ఎగిరేసుకొని నా జన్మ ధన్యమైందిరా ఈ డ్యూటీ దొరికినాక ఏ రోజన్నా అనుకున్నారా? ఏ రోజన్నా అనుకున్నారా? పోయి ఉండొచ్చు. ఏ రోజు అంటే జాబ్లో జాయిన్ అయిన రోజు పోయి ఉండొచ్చు, ఎందుకంటే లేక జాబ్ దొరుకుతాయి, ట్రయల్ వేసి దొరుకుతుంది ఆ రోజు. కానీ ఏ రోజున మనశ్శాంతిగా బతికినారా? పోనీ మీకు వచ్చే ఆదాయం మీకు సరిపోతుందా? దమ్మిడి ఆదాయం ఉంటే క్షణం తీరిక ఉండదు, పరిగెత్తుతా ఉన్నాం. ఎస్ఆర్ నేనేమంటున్నా అంటే, వెస్టీజ్ని 2 సంవత్సరాలు అండి, 2 ఏళ్ళు. ఇప్పుడు మీ జాబ్ ఇష్టం ఉన్నా లేకపోయినా అలా కష్టపడి పని చేయాలన్నా వద్దా? ఎన్నేళ్ళు కష్టపడి పని చేయాలి? రిటైర్మెంట్ అయ్యేంత వరకు, అంటే 20-25 ఏళ్ళకి 30 ఏళ్ళకి జాబ్ వస్తే ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి పనిచేయాలి. ఎస్ఆర్ ఇష్టం ఉన్నా లేకపోయినా. నేనేమంటున్నా అంటే, 2 ఏళ్ళు మీరు వెస్టీజ్లో మీరు ఒకవేళ ఉండగలిగితే కనుక, సిస్టమ్ చెప్పినట్టు వినగలిగితే కనుక 2 ఏళ్ళ తర్వాత మీకు ఇష్టం ఉన్నట్టు బతకొచ్చు. ఇష్టం ఉన్నట్టు అంటే చెప్పనా, అల్లారం పెట్టుకొని లేవడం, అమ్మో టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలని పోవడం, ఈ బస్సులు ఇష్టం లేకపోయినా బస్సులు, ఇవన్నీ ఎందుకు? ఈరోజు ఒక డీసీ లైఫ్ స్టైల్, శ్రీనివాస్ వడ్డేమని సార్ చూడండి, లైఫ్ స్టైల్ 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు. ఎట్లుంటుంది? పొద్దున ఏనో ఆయన ఇష్టం వచ్చినప్పుడు వేస్తాం, ఆయనకి ఇష్టంలో కాఫీ ముందర ఉంటుంది, నిద్ర లేవగానే కాఫీ ముందర ఉంటుంది, మంచి హౌస్, మంచి కార్. ఇప్పుడు సినిమాకి సోమవారం మార్నింగ్ షో సినిమాకి పోవాలనుకుంటే పోతారా మీరు? పోలేరు. ఎస్ఆర్ నిజమా కదా? కానీ ఒకవేళ ఈ బిజినెస్లో ఉంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. నిజమా కదండి? సో నేను మీ అందరికి చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు మా లైఫ్ ఇట్లా మారిందంటే ఓన్లీ ఒకే ఒక సెషన్, గోక్రౌన్ అనే మీటింగ్, ఎఫ్ఆర్ విన్నింగ్ టీంలో జరిగే ఒక 2 పెద్ద మీటింగ్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ మేజర్ మీటింగ్స్.
ఇట్లాంటి చిన్న మీటింగ్లు వస్తే మీకు ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్న గర్భగుడిలో ఒక దేవుని చూసినట్టు ఉంటుంది. కానీ మీరు పెద్ద మీటింగ్లోకి వచ్చినారనుకోండి, ఒక తిరుపతి వెళ్తే మీకు ఎంతైతే ఫీలింగ్ కలుగుతుందో ఆ ఫీలింగ్ అక్కడ కలుగుతుంది. ఎందుకు చెప్తున్నంటే కరెక్ట్గా 4 ఏళ్ల ముందు ఒక ఎఫ్ఆర్ఓ అనే ఒక ఫంక్షన్కి పోయిన ఢిల్లీలో పోయినప్పుడు అక్కడ పోయి రావడానికి 20,000 ఖర్చు అండి. ఎంత? 20,000 ఖర్చు. 20,000 ఖర్చు. నా ఇన్కమ్ కూడా 20,000 ఆ టైంలో 4 ఏళ్ల ముందు. ఎవరైనా మీకు అవకాశం ఇస్తే పోవడానికి రెడీ ఉన్నారా? 20,000 ఖర్చు పెట్టుకోవడానికి ఉన్నారా అండి? ఎవరు లేరు. ఎందుకు? మనకు వచ్చే ఆదాయం కూడా అంతే కదా, నిజమా కదా? కానీ ఆ రోజు నిజంగా థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్, ఆల్ అప్లయన్స్. వాళ్ళు ఒకవేళ ఈ మీటింగ్ ఢిల్లీ అనే మీటింగ్ తీసుకోపోకపోతే కనుక మా సిచ్యువేషన్ ఎట్లుందంటే వెస్టీ బిజినెస్ చేయటమో లేదో మాకు తెలియదు. ఆ రోజు 20,000కి భయపడి ఉంటే మేము ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ చేయబోతుంటే. కానీ ఈరోజు నా ఇన్కమ్ ఎంత అండి? 6 లక్షలు కదా. 30 రోజులకు 6 లక్షలు అంటే రోజు ఎంత సంపాదిస్తున్నట్టు? 20,000 సంపాదిస్తున్నాం. 20,000 గురించి నెలకు భయపడి ఉంటే ఈరోజు రోజు సంపాదించేవాళ్ళమా? కాదు కదా. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అదే సేమ్ మీటింగు ఢిల్లీలో జరిగే మీటింగు ఈరోజు హైదరాబాద్లో జస్ట్ 6,000 రూపీస్, 6,000 రూపాయలు. మీకు ఇబ్బంది అనిపించచ్చు. మీరేం సార్ మీరు గడ్డ మీద ఉన్నారు, ఎన్ని మాటలైనా మాట్లాడతారు, మా పొజిషన్ ఉండి చూడాలి సార్ మీకు తెలుసు అంటారు. మీ పొజిషన్ నుంచే కదా నేను వచ్చింది. నేను ఏమైనా పైనుంచి ఊడిపడ్డానా? సార్ నిజమా కదా? నేనేమంటున్నానంటే ఎవరైతే ఇక టికెట్స్ బుక్ చేసుకోలేదో, ఎవరెవరికైతే ప్రాబ్లం ఉన్నాయో, మీ ప్రాబ్లమ్స్కి ఏమైనా సొల్యూషన్ ఉందంటే విన్నింగ్ టీంలో జరిగే గో గ్రౌండ్ మీటింగ్ నెక్స్ట్ మంత్ ఆగస్టు 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు 3 రోజుల సెషన్ ఉండబోతుంది. సో ఎంతమంది దృశ్యం సినిమా చూసినారు? దృశ్యం మీరందరూ చూసినాగా. వీళ్ళు ఎప్పుడు పోయినారు సాయిబాబా ప్రవచనాలకి? ఎప్పుడు పోయినారు? ఆగస్టు 2వ తారీఖు. మీకు తెలుసో లేదు, మళ్ళీ సినిమా చూడండి. ఆగస్టు 2వ తారీఖు ఎక్కడ పోయారంటే సాయిబాబా ప్రవచనం. మీరు ఎక్కడ పోవాలి? ఆగస్టు 2వ తారీఖు. మనం ఎక్కడ పోవాలి? ఎంతమంది రావడానికి రెడీ ఉన్నారు? ఎంతమంది ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారు? సో ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలేదు మళ్ళీ చెప్తున్నా, టికెట్స్ చాలా తక్కువ ఉన్నాయి, తొందరగా బుక్ చేసుకోండి. అడగలుద్దాం, దుమ్ము దులుపుదాం బిజినెస్ని మాత్రం మామూలు కాదు. ఈ భూమి మీద మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు అరే పలానోన్ లెక్కనే బతకాలి. రాను 30 ఏళ్ళు బతావు, 40 ఏళ్ళు బతావు, నీ చేద్దాం భగవంతుని చేతిలో ఉంది. కానీ బతికే రోజులు పలానోన్ లెక్క బతకాలి. సార్ డిసైడ్ అయిదామా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ బ్యాక్ టు హోమ్.